ప్రియమైనటువంటి క్రైస్తవ ఆత్మీయ పిల్లలందరికీ పేరు పేరున శుభాభివందనలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని వాళ్ళరా, జకర్యా గ్రంథంను మనం ధ్యానిస్తూ వస్తున్నాం. ఈరోజు జకర్యా గ్రంథము 14వ అధ్యాయము ప్రారంభ వచనం నుండి మనం ధ్యానించుకుందాం. ఇదిగో యెహోవా దినము వచ్చుచున్నది, అందు మీ యొద్ద దోచబడిన సొమ్ము పట్టణములోనే విభాగింపబడును. ఎలయనగా యెరూషలేము మీద యుద్ధము చేయుటకు నేను అన్యజనులందరినీ సమకూర్చబోచున్నాను. పట్టణము పట్టబడును, ఇండ్లు కొల్ల పెట్టబడును, స్త్రీలు చెరపబడుదురు. పట్టణములో సగం మంది చెరపట్టబడిపోదురు. అయితే శేషించువారు నిర్మూలము కాకుండా పట్టణములో నిలుతురు. దేవుడు తాను స్పష్టంగా తెలియజేస్తున్నటువంటి మాట ఏంటంటే, నా దినము వస్తున్నది, ఆ దినమున నేను అన్యజనులని మీ మీదికి సమకూరుస్తాను, వారొచ్చి మీ వారిని చంపుతారు, అలాగే చెరపట్టి తీసుకొని పోతారు. ఆ తదుపరి శేషించినటువంటి వారు ఎవరైతే ఉంటారో వారిని మాత్రం నేను పట్టణములో నిలువనిస్తాను, ఉంచుతాను అంటున్నాడు. అప్పుడు యెహోవా బయలుదేరి తాను యుద్ధ కాలమున యుద్ధము చేయు రీతిగా అన్యజనులతో యుద్ధము చేయడు. జాగ్రత్తగా ఇక్కడ మనం గమనించినట్టయితే, యెరూషలేము మీద యుద్ధము చేయుటకు నేను అన్యజనులందరినీ సమకూర్చబోచున్నాను అన్నటువంటి దేవుడు ఇప్పుడు 3వ వచనములు ఏమంటున్నాడంటే, యెహోవా బయలుదేరి తాను యుద్ధ కాలమున యుద్ధము చేయు రీతిగా ఆ అన్యజనులతో యుద్ధము చేయడు. అంటే ఏ అన్యజనులైతే ఏ ఇశ్రాయేలీలను చెరపట్టుకొని తీసుకెళ్తారో, ఆ తీసుకెళ్లబడినటువంటి జనుల చేత మరలా ఎవరైతే తీసుకెళ్లారో తీసుకుపోబడినటువంటి జనుల చేత తీసుకుపోయినటువంటి వారితో యుద్ధం చేయిస్తాడు. అంటే ఇప్పుడు తీసుకెళ్ళటానికి వచ్చినటువంటి వారు మొదటగా ఈ యుద్ధము ఇశ్రాయేలీల మీద చేస్తారు, గెలుస్తారు, చంపేవారిని చంపుతారు, చెర తీసుకుని పోయేటువంటి వారిని తీసుకుపోతారు. కానీ ఆ పిమ్మట దేవుని యొక్క అభిప్రాయము మార్చుకుంటున్నాడు. దానికి గల కారణాలు అనేకము ఉన్నాయి. గత సందర్భాలలో మనం మాట్లాడుతున్నాం. ఇప్పుడు శేషించినటువంటి జనమును బలపరిచి ఎవరైతే చెర పట్టుకొని తీసుకుపోయారో వారికి ఎదురుగా లేపుతాను అంటున్నాడు. ఆ రకంగా వారితో యుద్ధము చేస్తాను. ఆ దినమున యెరూషలేము ఎదుట తూర్పు తట్టునున్న ఒలీవల కొండ మీద ఆయన పాదములుచ్చగా, ఒలీవల కొండ తూర్పు తట్టునకును పడమట తట్టుకునకును నడిమికి విడిపోయి, సగము కొండ ఉత్తరం తట్టునకును సగము కొండ దక్షిణం తట్టునకును జరుగు. కనుక విశాలమైన లోయ ఒకటి ఏర్పడు. కొండల మధ్య కనబడు లోయ ఆజీలు వరకు సాగగా, మీరు ఆ కొండ లోయలోనికి పారిపోదురు. యూదారాజైన ఉజ్జియా దినములలో కలిగిన భూకంపమునకు మీరు భయపడి పారిపోయినట్లు మీరు పారిపోవుదురు. అప్పుడు మీతో కూడా పరిశుద్ధులందరూ వచ్చెదరు, నా దేవుడైన యెహోవా ప్రత్యక్షమగును. అలా ఇశ్రాయేలీల చేత అన్యజనుల మీద తిరగబడి చేసి అన్యజనులను తొక్కేస్తాను, అణిచివేస్తాను. అది ఎంత భీకరంగా ఉంటుంది అంటే, అక్కడ నేనే ప్రత్యక్షంగా కలుగ చేసుకుంటాను. కొండ మీద నిలబడితే ఆ కొండ రెండుగా చీలిపోతుంది. 6వ వచనం, యెహోవా ఆ దినమున ప్రకాశమగునని సంకుచితములు కాగా, ఆ దినమున ప్రకాశమానమగునవి సంకుచితములు కాగా వెలుగు లేకము పోవును. ప్రకాశమానమగునవి అనంటే
నక్షత్రాలు, సూర్యుడు ఇవేవైతే ఉన్నాయో అవి ఆ రోజు కాంతిని ఇవ్వవు అని అంటున్నాడు. ఓకే. కాంతిని ఇవ్వవు గనక అవి ఆ వాటి యొక్క ప్రభావముతో లోకములో ఏ వెలుగైతే అప్పటి వరకు ఉండెనో ఆ వెలుగు ఉండకుండా పోతుంది అని అంటున్నాడు. ఆ దినము ప్రత్యేకమైన దినముగా ఉండును. అది యెహోవాకు తెలియబడిన దినము. పగలు కాదు, రాత్రి కాదు, అస్తమయ కాలమున వెలుతురు కలుగును అని అంటున్నాడు. అంటే మళ్ళీ ఈ సందర్భం ఎక్కడి దాకా తీసుకొచ్చింది అని అంటే, యేసు ప్రభుల వారి యొక్క శిలువ మరణమునకు సంబంధించినటువంటి విషయం దగ్గరికి తీసుకొచ్చింది. అంటే అన్యజనులు యేసు ప్రభుల వారిని ఆ అంటే ఇక్కడ జాగ్రత్త గమనించినట్టయితే, యేసు ప్రభుల వారు సిలువ వేయబడి చంపబడ్డాడు. అయితే ఆ దినము ఆ దినము అది పగలు కాకుండా వెలుగు రాత్రి కాకుండా ఉంటుంది. చెప్పడానికి అది పగలు కాదు, అలాగని రాత్రి కూడా కాదు అని అంటున్నాడు. అంటే దీంట్లో ఉన్నటువంటి తిరకాసు ఏంటంటే, లేకుంటే ఆ అక్కడ ఉన్నటువంటి విషయం ఏంటంటే, మామూలుగానైతే పగలది, పగలులో ఏముండాలి, వెలుతురు ఉండాలి. కానీ వెలుతురు ఇవ్వాల్సినటువంటి నక్షత్రాలు, సూర్యుడు ఏమవుతాయట, కాంతినివ్వబడాలి. కాంతినివ్వకపోవటం మూలంగా చీకటి అవుతుంది. అలాగని రోజువారీగా ఏ సమయానికైతే సూర్యాస్తమయం జరగగా చీకటి వస్తుందో, రాత్రి అవుతుందో అలాంటి రాత్ర అంటే మళ్ళీ అలాంటి రాత్రి కాదు. ఇటు పగలు అందామంటే వెలుగు లేదు, రాత్రి అందాము అనంటే అస్తమయం కాలేదు. సూర్యుడు వెలుగునివ్వటం లేదు కానీ అస్తమయం కాలేదు. కాబట్టి అది ఒక ప్రత్యేకమైనటువంటి సమయము. అది ఒక ప్రత్యేకమైనటువంటి సమయం. ఆ దినం ప్రత్యేకమైనదిగా ఉండును. అది యెహోవాకు తెలియబడిన దినము. పగలు కాదు, రాత్రి కాదు, అస్తమయ కాలమున వెలుతురు కలుగును. అంటే ముందు పగలు వెలుతురు కాకుండా ఒక నోటితో చెప్పలేనటువంటి ఒక ఆశ్చర్యకరమైనటువంటి సమయంగా, అద్భుతకరమైనటువంటి సమయంగా ఉంటుంది. మరి మళ్ళీ వెలుగు ఎప్పుడు వస్తుంది అట అంటే, సూర్యాస్తమయం అవుతున్నప్పుడు వస్తుంది. అంటే మధ్యలో సూర్యాస్తమయం దానికి యావరేజ్ గా 6 గంటలకు అవుతుంది అని అనుకుంటే, ఈ 5, 4, 3 ఈ గంటలు ఎలా ఉంటాయి అని అంటున్నాడంటే, పగలు కాకుండా రాత్రి కాకుండా ఉంటుంది అని అంటున్నాడు. తర్వాత ఆ దినమున జీవజలములు యెరూషలేములో నుండి పారి సగము తూర్పు సముద్రమునకును సగము పడమటి సముద్రమునకును దిగును. వేసవి కాలమందును చలికాలమందును అలాగుననే జరుగును. జీవజలములు అంటే ఈ శరీరాన్ని కాపాడుకోవటానికి, బ్రతికించుకోవటానికి త్రాగేటువంటి జలముల గురించి ఇక్కడ చెప్పడం. అంటే మామూలుగా జలములు తాగితే ఈ శరీరం జీవంతో ఉండటానికి, జీవ క్రియ జరగటానికి దోహదపడుతుంది. కానీ ఇక్కడ దేవుడు మాట్లాడుచున్నటువంటి జీవజలములు ఏంటి అంటే, ఆత్మను రక్షించేటువంటి దేవుని వాక్కు. ఈ వాక్కు ఏమవుతుంది అని అంటున్నాడు అనంటే, యెరూషలేములో నుండి పారి కొంత తూర్పు వైపు వెళ్ళిపోతుంది, మరి కొంత పడమటి వైపు వెళ్ళిపోతుంది అంటే దేవుని వాక్యము తూర్పు పడమరలు విస్తరిస్తుంది. అంటే ఒక విధంగా చెప్పాలంటే, లోకమంతా ఆత్మలను రక్షించేటువంటి వాక్యము వెదజల్లబడుతుంది. ఇదంతా కూడా యేసు ప్రభుల వారి మరణము తదనంతరము చోటు చేసుకునేటువంటి పరిణామాలు, విషయము అని చెప్తున్నాడు. అంటే ఇక్కడ మాట్లాడుచున్నటువంటి సందర్భము జాగ్రత్తగా గమనించినట్లయితే, ఇశ్రాయేలీలు చేసినటువంటి పాపాన్ని బట్టి వారు అన్యులకు అప్పగింపబడతారు. మరికొంత కాలమునకు అన్యులు తొక్కివేయబడతారు, యూదులు మరలా నిలదొక్కుంటారు. ఆ నిలదొక్కున్న ఆ సందర్భములో
యేసు ఆ యేసు ప్రభుల వారు సిలువ వేయబడటం అనేటువంటిది కూడా మోస్ట్లీ అదే కాలంలో జరుగుతుంది. ఆ యేసు ప్రభుల వారు సిలువ వేయబడినటువంటి సందర్భంలో ఈ ప్రత్యేకమైనటువంటి రోజు అనేటువంటిది కనబడుతుంది. ఇక ఆ తదుపరి దేవుని యొక్క వాక్కు తూర్పు పడమరలు విస్తరిస్తుంది. 9వ వచనం, యెహోవా సర్వలోకమునకు రాజయ్యుండును. ఆ దినమున యెహోవా ఒక్కడే అనియు ఆయనకు పేరు ఒక్కటే అనియు తెలియబడును. అంటే ఈ సత్యము ఎప్పుడైతే చాటబడుతుందో అప్పుడు దేవుడు ఒక్కడే, అతడు సత్యవంతుడు, సర్వలోకమునకు రాజయ్యున్నాడు, యెహోవా ఒక్కడే అనియు ఆయన పేరు ఒక్కటే అనియు తెలియబడు. యెరూషలేము బెన్యామీను గుమ్మము నుండి మూల గుమ్మం వరకును, అనగా మొదటి గుమ్మపు కొన వరకును, హనన్యేలు గుమ్మము నుండి రాజు గానుగల వరకును వ్యాపించును. మరియు గెబ నుండి యెరూషలేము దక్షిణపు తట్టు ఉన్న రిమ్మోను వరకు దేశమంతయు మైదానముగా ఉండును. పట్టణము ఎత్తుగా కనబడును. జనులు అక్కడ నివసింతురు. శాపము ఇకను కలగదు. యెరూషలేము నివాసులు నిర్భయముగా నివసింతురు. మరియు యెహోవా తెగుళ్ళు పుట్టించి యెరూషలేం మీద యుద్ధము చేసిన జనములందరినీ ఈలాగున మొత్తును. వారు నిలిచి ఉన్న పాటునే వారి దేహములు కుళ్ళిపోవును. వారి కన్ను తొర్రలలో ఉండియే కుళ్ళిపోవును. వారి నాలుకలు నోళ్లలో ఉండియే కుళ్ళిపోవును. ఆ దినమున యెహోవా వారిలో గొప్ప కల్లోలము పుట్టింపగా వారందరూ ఒకరికి ఒకరు విరోధులై ఒకరి మీదనొకరు పడుదురు. యూదా వారు యెరూషలేమునొద్ద యుద్ధము చేయుదురు. బంగారును వెండియు వస్త్రములను చుట్టూ ఉన్న అన్యజనులందరి ఆస్తి అంతయు విస్తారముగా కూర్చబడును. అలాగునే గుర్రముల మీదను, కంచర గాడిదల మీదను, ఒంటెల మీదను, గార్ధాబముల మీదను, దండుపాలెములో ఉన్న పశువులన్నిటి మీదను తెగుళ్ళు పడును. మరియు యెరూషలేం మీదికి వచ్చిన అన్యజనులలో శేషించిన వారందరూ సైన్యములకు అధిపతియగు యెహోవా అను రాజునకు మొక్కుటకు పర్ణశాలల పండుగ ఆచరించుటకు ఏటేటా వత్తురు అంటున్నాడు. ప్రియులారా, మధ్యలో ఒక ప్రత్యేకమైనటువంటి దినము అనేటువంటి దాని గురించి ఇక్కడ మాట్లాడాడు. ఇది యేసు ప్రభుల వారి యొక్క శిలువ మరణ సందర్భానికి సంబంధించిన సమయాన్ని గురించి తెలియచేయబడటము అనేటువంటిది మనం ఇక్కడ గమనిస్తున్నాం. అయితే ఆ కంప్లీట్ ఈ మొదటి వచనం నుండి కొనసాగుతూ వస్తున్నటువంటి విషయాలన్నింటిలో కూడా ఆ దేన్ని గురించిన సందర్భాన్ని తెలియజేస్తున్నాడు మనకు తెలిసింది. రైట్, ఈ అన్యులు ఇశ్రాయేలీల మీద దాడి చేసి చెరపట్టుకొని పోతే మరికొన్నాళ్ళకి అన్యజనుల మీద ఈ ఇశ్రాయేలీలు అనగా ఆ యూదులు వారి మీద దాడి చేస్తారు. అప్పుడు ఈ అన్యజనులందరూ కూడా చంపబడతారు. ఎలా చంపబడతారు, వాళ్ళ పరిస్థితులు ఎలాగుంటాయి అనేటువంటి విషయాన్ని ఈ 11, 12, 13 వచనాలలో 16 దాకా చెప్పుకుంటూ వచ్చాడు. అయితే 16వ వచనంలో ఏమంటారట అంటే, యెరూషలేం మీదికి వచ్చిన అన్యజనులలో శేషించిన వారందరూ, అంటే అన్యజనులలో మిగిలిపోయినటువంటి వారందరూ సైన్యములకు అధిపతి యెహోవాయను రాజునకు మొక్కుటకు పర్ణశాలల పండుగ ఆచరించుటకు ఏటేటా వత్తురు. అంటే అప్పటి నుండి పండగ అన్యజనులు కూడా ఆచరిస్తారు అని అంటున్నాడు. లోకమందుండు కుటుంబములో సైన్యములకు అధిపతి యెహోవాయను రాజునకు మొక్కుటకై యెరూషలేమునకు రాని వారందరి మీద వర్షము కురవకయుండును. అంటే లోకములో ఉన్నటువంటి అన్యజనులు ఎవరైతే ఉంటారో వారు యెహోవా సన్నిధిలోనికి రాకుండా ఉండినట్లయితే వారు ఉన్నటువంటి చోట వర్షము కురవకయుండును. ఐగుప్తీల కుటుంబపు వారు బయలుదేరకయు రాకయు ఉండిన ఎడల వారికి వర్షం లేకపోవును. పర్ణశాలల పండుగ ఆచరించుటకే గాని
అన్యజనులకు తాను నియమించిన తెగులుతో యెహోవా వారిని మొత్తును. ఐగుప్తీయులకును పర్ణశాల పండుగ ఆచరించుటకు రాని అన్యజనులందరికీ రాగల శిక్ష ఇదే. అంటే అన్యజనులందరినీ అంటున్నాడు, అలాగే ఐగుప్తు దేశం గురించి కూడా ప్రస్తావన చేశాడు. ఆ దినమున గుర్రముల యొక్క ఆ కళ్ళె ఆ దినమున గుర్రముల యొక్క కళ్ళెముల మీద యెహోవాకు ప్రతిష్ఠితము అను మాట వ్రాయబడును. యెహోవా మందిరములో ఉన్న పాత్రలు బలిపీఠము ఎదుట ఉన్న పల్లెముల వలె ప్రతిష్ఠితములుగా ఎంచబడును. యెరూషలేమునందును యూదా దేశమునందును ఉన్న పాత్రలన్నీ సైన్యములకు అధిపతియగు యెహోవాకు ప్రతిష్ఠితములగును. బలి పశువులను వధించు వారందరూ వాటిలో కావలసిన వాటిని తీసుకొని వాటిలో పండుకొందురు. ఆ దినమున కనానీయుడు ఇకను సైన్యములకు అధిపతి యెహోవా మందిరములో ఉండడు అంటాడు. దేవుని మందిరములో లేవీలే ఉంటారు, ఈ యూదులదే అధికారము ఉంటుంది. ఇక అన్యజనుల యొక్క రుబాబు ఉండదు. అన్యజనులు దాన్ని పట్టించుకోరు మీన్స్ అధికారం విషయంలో వారి ఆధిపత్యము చెలాయించాలి అని చెప్పి అనుకోరు. అయితే వారు అలా అనుకోకపోగా ఒక విధంగా యూదుల దేవుడైనటువంటి యెహోవాకి సరెండర్ అయిపోయి ఇక మీదట యెహోవాను మేము కూడా కొలుస్తాము, పండుగలని మేము కూడా ఆచరిస్తాము అని చెప్పి వస్తారు. వాళ్ళు కూడా పాలు పంచుకుంటారు. రానటువంటి వారి యొక్క దేశములలో నేను వర్షము కురిపించను, కరువు వస్తుంది అని అన్నాడు. అన్యులు ఐగుప్తు దేశపు వాసులు రావాలి, వస్తారు అని అంటాడు. అంతేకాదు గుర్రములైతేనేమి, రకరకాలైనటువంటి ప్రతిష్ఠిత వస్తువులైతేనేమి, ఆ బలిపీఠం అయితేనేమి, ఇదంతా కూడా దేవునికి ప్రతిష్ఠించబడుతుంది. అంతా దేవుని వశములో ఉంటుంది. ఇక కనానీయుడు ఎవడు కూడా ఆ దరిదాపుల్లో కనిపించడు, వాడి ఆధిపత్యము ఎవరిది ఉండదు అని చెప్పి జకర్యా ద్వారా తెలియజేస్తున్నటువంటి మాట. అంటే మళ్ళీ కంప్లీట్ గా ఇదివరకటికి పుస్తకాలలో అధ్యాయాలలో ఏ థీమ్ అయితే చెప్పబడుచున్నదో ఈ అధ్యాయంలో కూడా మళ్ళీ ఓరల్ థీమ్ ఒక లైన్ ఆఫ్ ప్యాటర్న్ లో దాన్ని చెప్పడం జరిగింది. అంతే. అన్యులు ఇశ్రాయేలు మీద దాడి చేస్తారు, అది కొంతకాలం వారి ప్రభావం ఉంటుంది. ఆ తర్వాత యూదులు అన్యుల మీద దాడి చేస్తారు, అన్యులు సరెండర్ అయిపోతారు. ఆ యూదులకు మాత్రమే సరెండర్ అవ్వటం కాదు, యూదుల దేవుడైన యెహోవాకి సరెండర్ అయిపోతారు. ఆ యెహోవాను విశ్వసిస్తారు, యెహోవాను ఆరాధిస్తారు, యెహోవాకు ప్రతిష్ఠితములు చేసుకుంటారు, పండగలకి హాజరవుతారు. హాజరవ్వాలని దేవుడు చెప్తున్నాడు. ఒకవేళ హాజరవ్వని ఎడల వారి కరువు వస్తుంది అని అంటున్నాడు. ఇక తదుపరి అన్యజనుల ద్వారా గాని యూదుల ద్వారా గాని ఏర్పాటు చేయబడినటువంటి తీసుకురాబడినటువంటి కొన్ని వస్తువులు నిర్దిష్టంగా వాటి పేర్లు కొన్ని చెప్పాడు. అవి దేవునికి ప్రతిష్ఠితములు అవుతాయి, అవ్వాలి అని చెప్తున్నాడు. ఇక అప్పటి నుండి యూదుల ఇశ్రాయేలీల ఆధీనములోనే యెరూషలేము ఉంటుంది, దేవాలయము ఉంటుంది. కనానీయుడు ఎవడు కూడా అక్కడ ఉండడు. ముఖ్యంగా కనానీయుడు అనగానే ఇక్కడ కింద పుట్టినోట్లో వర్తకుడు అని రాశాడు. అంటే వ్యాపార కేంద్రముగా దాన్ని ఉంచకుండా దేవాలయాన్ని ఆరాధన నిలయంగా అది ఏర్పాటు చేయబడి నడిపించబడుతుంది అనే విషయాన్ని ఈ అధ్యాయంలో చెప్పాడు. రైట్. ఇక ఈ పాత నిబంధనలోని పుస్తకాలలో చివరి పుస్తకంగా ఎంచబడుతున్నటువంటి మలాకి గ్రంథమును మనం చదువుకుందాం. ఇశ్రాయేలీలను గూర్చి మలాకి ద్వారా పలుకబడిన యెహోవా వాక్కు. యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను మీ ఎడల ప్రేమ చూపియున్నాను. ఇశ్రాయేలీలను గూర్చి మలాకి ద్వారా పలకబడిన యెహోవా వాక్కు. అంటే మలాకి అనేటువంటి భక్తుడికి దేవుడు వాక్కుని ఇచ్చాడు. ఏమని చెప్తున్నాడు అనంటే, నేను మీ ఎడల ప్రేమ చూపియున్నాను. అయితే మీరు ఏ విషయమందు నీవు మా ఎడల ప్రేమ చూపితివి అందురు. ఏశావు యాకోబునకు అన్నకాడా? అయితే నేను యాకోబును ప్రేమించితిని. ఇదే యెహోవా వాక్కు.
ఏశావును ద్వేషించి అతని పర్వతములను పాడు చేసి అతని స్వాస్థ్యమును అరణ్యమందున నక్కల పాలు చేసితిని. ఇక్కడ మిమ్మల్ని నేను ప్రేమించాను అని చెప్పి మీతోని నేనంటే మీరేమంటారంటే, అయ్యా లోకంలో అందరూ బ్రతుకుతున్నారు, ప్రత్యేకంగా మమ్మల్ని మీరు ప్రేమించాను అని అంటున్నారు. ఏ రకంగా ప్రేమించారు, ఏమిచ్చి ప్రేమించారు అని మీరు నన్ను అడుగుతారు. అప్పుడు నేనేమంటున్నానంటే, ఇదిగో ఏశావు యాకోబుకు అన్న, అంటే జన్మతః అతడు జ్యేష్ఠుడు. ఆశీర్వాదము అతడికి వెళ్ళాలి. అలా కాకుండా నేను ఏశావును ద్వేషించి యాకోబును ప్రేమించాను. అంటే జ్యేష్ఠత్వపు హక్కు యాకోబునకు ఇచ్చాను. ఇవ్వటం మూలంగా మీరు వాగ్దానమును బట్టి నా జనులయ్యారు. అబ్రహామునకు వాగ్దానం ఇచ్చారు, ఇస్సాకుకు వాగ్దానం ఇచ్చారు. అలా ఆ వాగ్దానము ఏశావుకు వెళ్లకుండా యాకోబుకి ట్రాన్స్ఫార్మ్ అయింది. అవునా? యాకోబుకు ట్రాన్స్ఫార్మ్ అవ్వటం మూలంగా ఈ రోజు మీరందరూ నా జనులుగా ఉన్నారు. ఈ రకంగా అన్య జనుల మధ్యలో ఒక ప్రత్యేకమైనటువంటి జనాంగముగా ఉన్నారు. దేవుడు కలిగిన జనాంగముగా మీరున్నారు. అలా మిమ్మల్ని నేను ప్రేమించాను. ఏశావును ద్వేషించటం మూలంగా అతని పర్వతములు, అతని వాసములన్నీ కూడా పాడు చేయబడ్డాయి. నక్కల పాలైపోయింది వాళ్ళ స్వాస్థ్యం అంతా కూడా అని చెప్తున్నాడు. మనము నాశనమైతిమి, పాడైన మన స్థలములను మరలా కట్టుకొందము రండని ఏదో మీరు అనుకొందురు. అయితే సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుదేమనగా, వారు కట్టుకొన్నను నేను వాటిని క్రింద పడద్రోయుదును. లోకులు వారి దేశము భక్తిహీనుల ప్రదేశమనియు వారు యెహోవా నిత్య కోపాగ్నికి పాత్రులనియు పేరు పెట్టుదురు. నేను పడగొడతాను, అది నక్కల పాలవుతుంది. అయితే వాళ్ళు అయ్యో పడిపోయింది కదా, మళ్ళీ కట్టుకుందాం రండి అని చెప్పేసి కట్టుకుంటారు. కట్టుకుంటే నేను మరలా పడగొడతాను. పడగొట్టినప్పుడు చుట్టూ ఉన్నటువంటి జనులు ఈ దేశాన్ని గురించి, ఈ జనులను గురించి ఏమనుకుంటారటనంటే, ఇది పాడైపోయినటువంటి భక్తిహీనుల ప్రదేశము. యెహోవా నిత్యాగ్నికి, ఆ కోపానికి వారు గురైనటువంటి వారు, అంటే ఒక విధంగా శాపగ్రస్తులు అని మాట్లాడుకుంటారు అని చెప్తున్నాడు. కన్నులారా దానిని చూచి ఇశ్రాయేలీల సరిహద్దులలో యెహోవా బహు గనుడుగా ఉన్నాడని మీరందరూ. అంటే ఈ పరిస్థితిని అంతా చూసిన తర్వాత మీరు అర్థం చేసుకుంటారు. అర్థం చేసుకుని మీరు ఏమంటారు అనంటే, ఇశ్రాయేలీల సరిహద్దులలో యెహోవా బహు ఘనుడుగా ఉన్నాడు. అంటే దేవుడు ఎత్తి పట్టుకుంటే ఎత్తబడతారు, ఆయన తృణీకరిస్తే త్రోసివేయబడతారు. దేవుడు ఆశీర్వదిస్తే ఆశీర్వదించబడతారు, శపిస్తే శపించబడతారు. దేవుని మహాత్మ్యం అది, దేవుని గొప్పతనం అది, దేవుని శక్తి అది. అతని అధికారాన్ని, అతని శక్తిని నిలువరించగలిగేటువంటి వారు ఎవరు ఉండరు. ప్రశ్నించగలిగేటువంటి వారు ఎవరు ఉండరు. వ్యాజ్యం ఆడేటువంటి వారు ఎవరు ఉండరు. వాళ్ళు మనుషులలో లేరు, ప్రకృతిలో మరే శక్తి లేదు, దేవుడు మాత్రమే అలా ఘనపరచబడతాడు అని చెప్పి ఇక్కడ చెప్తున్నాడు. ఇక 6వ వచనం, కుమారుడు తన తండ్రిని గనపరచును గదా, దాసుడు తన యజమానుని గనపరచును గదా. నా నామమును నిర్లక్ష్య పెట్టు యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయను? నేను యాజకుడినైతే నాకు భయపడువాడు ఎక్కడ ఉన్నాడు అని సైన్యములకు అధిపతియగు యెహోవా మిమ్మును అడగగా, ఏమి చేసి నీ నామమును నిర్లక్ష్య పెట్టితిమని మీరందరూ అన్నారు. ఇక్కడ ఆ 5వ వచనం వరకు ఏం చెప్పుకొచ్చాడు? నేను మిమ్మల్ని ఆశీర్వదించి మీ వెంట ఉంటుండగా మీరు ఎత్తబడ్డారు. మీ సాటి వారైనటువంటి ఏదోమీయులు త్రొక్కబడ్డారు, నాశనం చేయబడ్డారు. ఈ పరిస్థితులన్నింటినీ చూసి అన్యులు అనుకుంటారు, వారు శపించబడినటువంటి వారు, దేవుని కోపాగ్నికి గురైనటువంటి వారు అని వారి గురించి మాట్లాడుకుంటారు. మిమ్మల్ని గురించి అయితే దేవుడు కలిగినటువంటి జనాంగము అని చెప్పి మీ గురించి గొప్పగా భావిస్తూ ఉంటారు.
అయితే ఇంకొకటి ఏమంటారు అనంటే, దేవుడు ఘనుడు అని మీరెరుగుతారు. మీరు ఎరిగి, ఎరిగి ఏం చేస్తారంటే, ఘనుడైన మీ తండ్రిని మీరు గనపరచరు. ఘనుడైన మీ తండ్రిని అంటే దేవుడిని మీరు ఘనపరచరు. ఇప్పుడు తల్లిదండ్రులని సన్మానించాలి. నేను ఆజ్ఞ ఇచ్చాను. మామూలుగా కొంత మేరకు దాన్ని అలవర్చుకున్నారు. సన్మానిస్తా ఉంటారు. నేను మీ తండ్రిని, నేను మీ దేవుడను. మీరు నన్ను సన్మానించాలి గదా! నన్ను ఘనపరచాలి గదా! గౌరవించాలి గదా! కానీ మీరు నన్ను ఘనపరచుట లేదు. నిర్లక్ష్యం చేస్తున్నారు. నా నామమును నిర్లక్ష్యపెట్టు యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయను? నేను యజమానుడనైతే నాకు భయపడువాడు ఎక్కడ ఉన్నాడు? ఈ మాట యొక్క తీవ్రత ఏంటంటే, ఎవరు నాకు భయపడటము లేదు. ఎవరు భయపడటం లేదు. అంటే యూదులని సూటిగా ప్రశ్నిస్తున్నాడు. అంటే యూదులు ఎవరు భయపడటం లేదు. సాధారణ ప్రజలు భయపడటం లేదు. అధికారంలో ఉన్నటువంటి వారు భయపడటం లేదు. ఈవెన్ దో యాజకత్వం చేసేటువంటి వారు కూడా భయపడటం లేదట. మరి ఇప్పుడు ఆయన ఘనత ఏమవుతున్నట్టు? అన్య జనులలో ఒక అభిప్రాయము, మీలో ఒక అభిప్రాయము, మీ చేతల్లో భిన్న అభిప్రాయం. మీరు నాకు భయపడటం లేదు, నన్ను గనపరచటం లేదు అని నేను అడిగితే, మరి ఇప్పుడు మీరేమంటారు? మీరేమంటున్నారంటే అని సైన్యములకు అధిపతి యెహోవా మిమ్మల్ని అడగగా, ఏమి చేసి నీ నామమును నిర్లక్ష్య పెట్టిమని మీరందరూ. ఇప్పుడు ఏమైందని మీరు ఇంత మాట అంటున్నారు? మేము చేసిన తప్పేంటి? మిమ్మల్ని ఎక్కడా గనపరచలేదు, ఎక్కడా మిమ్మల్ని హీనపరిచాము అని చెప్పి మీరందరూ. నా బలిపీఠం మీద అపవిత్రమైన భోజనమును మీరు అర్పించుచు, అంటే దేవుని బలిపీఠం మీద పరిశుద్ధమైనటువంటి భోజనాన్ని అర్పించాలి. అప్పటి వరకు ఉన్నటువంటి నియమావళి అది జరుగుచూ వచ్చినటువంటిది. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే అపవిత్రమైనటువంటి దానిని అర్పిస్తున్నారట. అపవిత్రమైనటువంటిది అంటే ఇందులో రెండు విషయాలు ఉన్నాయి. ఒకటి పవిత్రమైన జంతువులు, అపవిత్రమైన జంతువులని ఒక జాబితా ఇచ్చారు. అదొకటి. ఇక దేవుడికి అర్పించేటువంటిది శ్రేష్టమైనదై ఉండాలి, క్రొవ్వినదై ఉండాలి, ఏ అంగ వైకల్యము లేనిదై ఉండాలి. కానీ వీళ్ళు నిర్లక్ష్యం చేస్తూ ఏదో ఒకటి తీ అన్నట్టుగా బలిపీఠం మీద అర్పించేస్తున్నారట. గుడ్డిదాన్ని దేని పడితే దాన్ని అర్పించేస్తున్నారట. అంటే నేనంటే లెక్క లేదా, గౌరవం లేదా, నా మాట అంటే భయం లేదా, అసలు ఏంటి వీళ్ళు అన్న విధానంలో దేవుడు అడుగుచున్నాడు. ఇక్కడ ఏం చేస్తున్నారు? యెహోవా భోజన బల్లను నీచపరిచినందునే కదా, ఏమి చేసి నిన్ను అపవిత్ర పరిస్థితివని మీరందరూ. యెహోవా భోజన బల్లను నీచపరిచినందు చేతనే కదా గుడ్డి దారిని తీసుకుని బలిగా అర్పించిన ఎడల అది దోషం కాదా? కుంటి దానినైనను రోగము గల దానినైనను అర్పించిన ఎడల అది దోషం కాదా? ఏం చెప్పాలి మీకు? అంటే జస్ట్ సింపుల్ ఫిజికల్ గా వాళ్ళు చేస్తున్నటువంటి యాక్టివిటీ, డివోషనల్ గా ఏదైతే ఉంటుందో దాని విషయంలో కూడా వారు నిర్లక్ష్యంలోనికి వచ్చేసారు. కనీసం ఒక అధికారి వస్తే ఆ పని చేయరు. అంతెందుకు వారు భోజనం చేయాలనుకున్నప్పుడు కూడా ఆరోగ్యకరమైనటువంటి దాన్ని భోజనం చేయాలి అని అనుకుంటారు. అలాంటిది ఇప్పుడు దేవునికి సమర్పించేటువంటి విషయంలో అనారోగ్యకరమైనటువంటిది కూడా సమర్పిస్తున్నారు. గుడ్డిదాన్ని, గూనిదాన్ని, రకరకాల అపవిత్రమైనటువంటి వాటిని అర్పిస్తున్నారు. అంటే వీరికి దేవుడు అంటే భయం లేదు, భక్తి లేదు, మర్యాద లేదు, పట్టింపు లేదు, నిర్లక్ష్యం ఉంది, జాడ్యం ఉంది. పిల్లరా, ఇది తీవ్రమైనటువంటి విషయం. అసలు ఇక్కడ దేవుడు తినేది లేదు, అయ్యేది లేదు. అక్కడ అది కాదు. నువ్వు ఏ మనసుతో ఉన్నావు అనేటువంటి తెలుసుకునే కొలమానం కదా ఇది. అక్కడ నువ్వేం చేస్తున్నావు? నీ యొక్క వైఖరిని వ్యక్తం చేసావు. అక్కడ నీ వైఖరిని వ్యక్తం చేస్తున్నావు. నీ తప్పును, నువ్వు చేసేటువంటి పొరపాటును అక్కడ కళ్ళకు కట్టినట్టుగా చూపించగలుగుతున్నావు.
నిన్ను నీవే కనపరుచుకుంటున్నావు. మీలో ఒకడు నా బలిపీఠం మీద నిరర్ధకముగా అగ్ని రాజబెట్టకుండానట్లు నా మందిరపు వాకిండ్లను మూయువాడు ఒకడు మీలో ఉండిన ఎడల మేలు. ఇలా మీరు ఈ అపవిత్రమైనటువంటి వాటిని అర్పించేటువంటి సమయంలో జాగ్రత్తగా మీరు గమనించండి. 9వ వచనం చదువుతాం. దేవుడు మనకు కటాక్షము చూపునట్లు ఆయనను శాంతపరచుడి, మీ చేతనే కదా అది జరిగెను. ఆయన మిమ్మును బట్టి ఎవరినైనా అంగీకరించునా అని సైన్యములకు అధిపతి యెహోవా అడుగుచున్నాడు. ఇప్పుడు దేవునికి ఆగ్రహాన్ని తీసుకొచ్చినటువంటి వారు మీరే కనుక దేవుణ్ణి శాంతపరచాల్సినటువంటి బాధ్యత కూడా మీ మీదనే ఉంది. దేవుని శాంతపరచాలి అంటే ఇప్పుడు మీ దృక్పథములో మార్పు రావాలి. అపవిత్రమైనటువంటి వాటిని అర్పించటం మానేసి పవిత్రమైనటువంటి వాటిని దేవునికి అర్పించాలి అనేటువంటి దృష్టి కలిగి ఆ రకంగా దేవునికి పవిత్రమైనటువంటి వాటిని అర్పించాలి. మీలో ఒకడు నా బలిపీఠం మీద నిరర్ధకముగా అగ్ని రాజబెట్టకున్నట్లు నా మందిరపు వాకిండ్లను మూయువాడొకడు మీలో ఉండిన ఎడల మేలు. ఇలాంటివి అపవిత్రమైనటువంటి వాటిని బలివ్వటం కంటే మందిరపు తలుపును మూసేయటము మంచిది అని అంటున్నాడు. ఇంకా ఏమంటున్నాడంటే, మీ అందు నాకు ఈ షేదు, మీ చేత నేను నైవేద్యమును అంగీకరింపనని సైన్యములకు అధిపత్యగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. కుండబద్దలు కొట్టాడని చెప్పేస్తున్నాడు. మీరంటే నాకు ఇష్టం లేదురా అని అంటున్నాడు. మీరంటే నాకు ఇష్టం లేదు, ఎందుకంటే మీ చేష్టలు బాగలేవు. మీ చేష్టలు బాగలేవు. తూర్పు దిశ మొదలుకొని పడమటి దిశ వరకు అన్య జనులలో నా నామము ఘనముగా ఎంచబడును. సకల స్థలములలో ధూపమును పవిత్రమైన అర్పణను అర్పింపబడును. అన్య జనులలో నా నామం ఘనముగా ఎంచబడునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇక్కడ సుస్పష్టంగా చెప్పుచున్నటువంటి మాట ఏంటంటే, మీరంటే నాకు ఇష్టం లేదు. నన్ను కొలిచేవారు, పూజించేవారు, సేవించేవారు, నేనంటే ఇష్టపడేటువంటి వారు, నా దగ్గరికి వచ్చేవారు అన్య జనులలో అనేకులు ఉన్నారు. వారిని పిలిపించుకుంటాను, వారు వస్తారు అంటున్నాడు. అంటే అన్య జనులకి మార్గము తెరవటానికి దేవుడు ముందే సిద్ధపడి ఉన్నాడు. వారిని పిలుచడానికి, స్వాగతించడానికి, అక్కున చేర్చుకోవటానికి ఆయన మానసికంగా అప్పుడే సిద్ధపడి ఉన్నాడు. ఎప్పుడైతే యూదులు దేవునికి అయిష్టమైనటువంటి విధానంలో ఉంటున్నారో దేవుడికి వారి పట్ల ద్వేషం పెరిగింది. ఇక వారు లేకపోయినా పర్వాలేదు, అన్యులు నాకు ఉన్నారు, వారు వస్తారు అని చెప్పి వారి విషయమై తన అభిప్రాయాన్ని తేటగా తెలియచేసి ఉంటున్నాడు. 12వ వచనం. అయితే యెహోవా భోజనము బల్ల అపవిత్రమనియు దాని మీద ఉంచి ఉన్న భోజనము నీచమనియు మీరు చెప్పుచు దానిని దూషింతురు. యెహోవా భోజనము బల్ల అపవిత్రమనియు దాని మీద ఉంచి ఉన్న భోజనము నీచమనియు మీరు చెప్పుచు దానిని దూషితురు. అయ్యో, ఎంత ప్రయాసమని చెప్పి ఆ బల్లను తృణీకరించుచున్నారని ఆయన సెలవిచ్చుచున్నాడు. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. మరియు దోచబడిన దానిని, కుంటి దానిని, తెగులు దానిని మీరు తెచ్చుచున్నారు. ఈలాగుననే మీరు నైవేద్యములు చేయుచున్నారు. మీ చేత నేనిట్టి దాన్ని అంగీకరించునా అని యెహోవా అడుగుచున్నాడు. అంటే అర్పించకూడనటువంటి వాటిని అర్పిస్తున్నారు. తీరా అర్పించిన తర్వాత యెహోవా భోజనం బల్లనట ఎలాంటిదని మాట్లాడుకుంటారట? అపవిత్రమైనది. యెహోవా భోజన బల్ల అపవిత్రమనియు దాని మీద ఉంచిన భోజనము నీచమనియు మీరు చెప్పుచు మళ్ళీ మీరే దూషిస్తారు. అంటే యెహోవాకు అర్పించేటువంటివి అపవిత్రమైనవి అర్పిస్తారు, ఆ యెహోవా భోజన బల్లను దూషిస్తారు. మరి మీరు ఏం వండుకుంటారు మీ ఇంటి దగ్గర?
మీ భోజనాన్ని ఏమని భావిస్తారు, అభిప్రాయపడతారు? ఇది ఎంత నేరం, ఘోరం అని దేవుడు ఆ యూదుల యొక్క వైఖరిని గురించి నిలదీస్తున్నాడు. ఉం? అలాంటి మనస్సు కలిగినటువంటి మీరు అర్పించేటువంటి ఈ అర్పణలను నేను స్వీకరిస్తానా? ఇవ్వకూడనటువంటి వాటిని ఇచ్చి, తీరా ఇచ్చిన తర్వాత అది అపవిత్రమైనది, నీచమైనది, ఎంచబడినటువంటిది అని చెప్పి మీరు మాట్లాడుకుంటారా? అలా మాట్లాడుకునేటువంటి ఆ అపవిత్రమైన భోజనము ఆ బల్ల మీద పెట్టబడకుండా ఉండాలంటే మీరు అర్పించేది అలాంటిది అర్పించకుండా ఉండాలి కదా. కనుక నేను తీసుకోను అని చెప్పి స్పష్టంగా చెప్తున్నాడు. 14 వచనం, నేను ఘనమైన మహారాజునై ఉన్నాను, అన్యజనులలో నా నామం భయంకరమైనదిగా ఎంచబడుచున్నదని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. నేను ఘనమైన మహారాజునై ఉన్నాను. ఎస్, మీరు ఘనపరచకపోయినా, మీరు ఘనపరిచినా ఘనపరచకపోయినా నేను ఘనమైనటువంటి వాడినే. మీరు నన్ను రాజునుగా స్వీకరించినా స్వీకరించకపోయినా నేను రాజునే. అన్యజనులలో నా నామం భయంకరమైనదిగా ఎంచబడుచున్నదని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. అంటే అన్యజనులలో నాకు భయపడేటువంటి వారు ఉన్నారు. కాబట్టి తన మందలో మగదియుండగా యెహోవాకు మొక్కుబడి చేసి చెడిపోయిన దానిని అర్పించు వంచకుడు శాపగ్రస్తుడు. అంటే అర్పించగలిగేటువంటి అర్హత కలిగినటువంటి గొర్రెపిల్ల ఉండగా దాన్ని పక్కకు పెట్టి చెడిపోయినటువంటి దానిని, చెడిపోవటం అంటే ఇందాక చెప్తున్నాం కదా, రకరకాల రోగాలు, కాళ్ళు లేకపోవటం, గుడ్డితనము, వైకల్యము రకరకాలుగా ఉండటం, వీటిని తీసుకొచ్చి అర్పించేటువంటి వాడు ఎవడైనా ఉంటే వాడు శాపగ్రస్తుడు, వాడు తాట తీస్తాను అని అంటున్నాడు. 2వ అధ్యాయం, కావున యాజకులారా ఈ ఆజ్ఞ మీకు ఇయ్యబడి ఉన్నది, సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, మీరు ఆ ఆజ్ఞను ఆలకింపకయు నా నామమును ఘనపరచునట్లు మనపూర్వకంగా దాన్ని ఆలోచింపకయు ఉండిన ఎడల నేను మీ మీదికి శాపము తెప్పించి మీకు కలిగిన ఆశీర్వాద ఫలమును శపింతును. మీరు దానిని మనసుకు తెచ్చుకున్న రైతురి గనుక ఇంతకు మునిపే నేను వాటిని శపించి ఉంటిని. ఇదిగో మీరు ఇన్ని రోజుల నుండి చెబుతూ వచ్చినా కూడా మీరు నిర్లక్ష్యం చేస్తూ వచ్చారు. మనపూర్వకంగా దాన్ని ఆలోచించలేదు, స్వీకరించలేదు. కనుక మీ మీదికి శాపము తెప్పించి మీకు ఇదివరకు నేను ఇచ్చినటువంటి ఆశీర్వాదం ఏదైతే ఉంటుందో, మీకు కలిగిన ఆశీర్వాద ఫలమును శపింతును. అంటే మీకు చెందవలసిన ఫలం మీకు చెందదు. మీరు దాన్ని మనసునకు తెచ్చుకున్న రైతిరి. అంటే నన్ను గనపరచాలి అనేటువంటి విషయాన్ని, నా ఆజ్ఞకు లోబడి ఉండాలి అనేటువంటి విషయాన్ని మీరు మనసునకు తెచ్చుకున్న రైతులు కనుక ఇంతకు మునిపే నేను వాటిని శపించి ఇంటిని. ఆల్రెడీ మీకు చెందవలసినటువంటివన్నీ కూడా శపించబడి ఉన్నవి. మిమ్మును బట్టి విత్తనములు చెరిపివేతును, మీ ముఖముల మీద పేడ వేతును, పండుగల్లో మీరు అర్పించిన పశువుల పేడ వేతును. మీరు ఏ వైకల్యం కలిగినటువంటి వాటిని అర్పిస్తున్నారో వాటి పేడ మీ ముఖం మీద వేస్తాను. పేడ ఊడ్చివేసిన స్థలమునకు మీరు ఊడ్చివేయబడుదురు, పెంట కుప్పలోనికి త్రోసివేయబడతారు మీరు. అందువలన లేవీయులకు నిబంధనగా ఉంటున్నట్లు ఈ ఆజ్ఞను మీకిచ్చిన వాడను నేనే అని మీరు తెలుసుకుందరు అని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. మీకు బుద్ధి రావాలంటే ఆ పని చేయాలి. మీ మీద పేడ వేస్తాను, మీ ముఖమున పేడ వేస్తాను, పేడ వేసే పెంట కుప్పలో మిమ్మల్ని పడేస్తాను. మీకు చెందాల్సినటువంటి ఆ పదార్థాలు ఏవైతే ఉంటాయో అవి శపించబడతావి. శపించబడటము అనేటువంటి మాటలో ఇక్కడ దాని ప్రత్యేకంగా సెలవిచ్చినటువంటి మాట ఏంటంటే, ఇది వరకు ఆశీర్వాద ఫలములుగా ఉండేటువంటివి అవి మీకు, ఈ ఆశీర్వాద ఫలములుగా ఉన్నటువంటివి కాస్త ఈ రోజు శాప
పదార్థములుగా మారిపోతాయి. మీరు శపించబడినటువంటి వారుగా ఉంటారు. 5వ వచనం, నేను చేసిన నిబంధన వారి జీవమునకును సమాధానమునకును కారణమాయను. నేను ఇదివరకు చేసిన నిబంధన ఏదైతే ఉందో అది వాళ్ళ బ్రతుకుకి వాళ్ళ భవిష్యత్తుకి బాగా ఉండెను. ఇన్నాళ్ళు అలాగే పోషించబడ్డారు, అలాగే బ్రతికారు, జీవనం చేశారు. లేవీలందరూ కూడా అలాగే బ్రతికారు. యాజకులు బ్రతికింది కూడా అలాగే. అయితే ఈరోజు దాన్ని భంగపరుచుకుంటున్నారు. భయభక్తులు పుట్టించుటకై నేను వాటిని వారికి ఇచ్చితిని. ఏంటి? ఆజ్ఞలు. ఆజ్ఞలు నేను ఎందుకు ఇచ్చాను? వారికి ఒక భయం భక్తి ఉండాలనేటువంటి ఉద్దేశంతో నేను వాటిని ఇచ్చాను. అయితే వారు నా ఆజ్ఞలను మరిచారు, విడిచిపెట్టారు. గనుక వారు నా యందు భయభక్తులు కలిగి నా నామం విషయంలో భయము గలవారై సత్యము గల ధర్మశాస్త్రం బోధించు దుర్బోధను ఏమాత్రము చేయక సమాధానమును బట్టియు యథార్థతను బట్టియు నన్ను అనుసరించి నడుచుకుని వారై దోషము నుండి అనేకులను త్రిప్పిరి. ఇదివరకు అలా నా ధర్మశాస్త్రం అనేటువంటి ఒక కట్టడం ఉండటం మూలంగా వాళ్ళు జాగ్రత్తగా ఉండి అజాగ్రత్తలో వెళుతున్నటువంటి వారికి బోధ చేసి జాగ్రత్త పరిచిన వారయ్యుండిరి యాజకులు. గతం ఘనం, కానీ ఇప్పుడు హీనమైపోయింది పరిస్థితి. అసలు నేనే వారికి కనబడటం లేదు. యాజకులు సైన్యములకు అధిపతి యెహోవా దూతలు కదా. కనుక జనులు వారి నోట ధర్మశాస్త్ర విధులను నేర్చుకుందురు. వారు జ్ఞానమును బట్టి బోధింపవలెను. యాజకుడే చెడిపోతున్నట్టు సమాజాన్ని బాగు చేయాలి. త్రోవ తప్పినటువంటి వారిని త్రోవలో పెట్టాలి. వీరే త్రోవ తప్పితే ఎలా? వీరే ఆజ్ఞాతిక్రమం చేస్తే ఎలా? వీళ్ళే నన్ను పట్టించుకోకుండా అగౌరవపరిస్తే ఎలా అని మాట్లాడుతూ, అయితే మీరు మార్గము తిప్పితిరి. నేను త్రోవ చేసి ఇలా నడవండి రా అని చెబితే ఇది కాదు అని చెప్పి మరొక తోవ చూపిస్తూ అటువైపు మళ్ళించితిరి. అంటే ఏదో అంటారు కదా, నేను కాకరకాయ అనరానంటే నువ్వు కీకరకాయ అని అనిపించితివి. నువ్వు మరొకటి నేర్పించావు. ధర్మశాస్త్ర విషయంలో మీరు అనేకులను అభ్యంతరపరిచి లేవీలతో చేయబడిన నిబంధనను నిరర్థకము చేసి ఉన్నారు. నా మార్గములను అనుసరింపక ధర్మశాస్త్రము బట్టి విమర్శించుటలో మీరు పక్షపాతులు గనక జనులందరి దృష్టికి మిమ్మల్ని తృణీకరింప తగిన వారని తృణీకరింపదగిన వారిని గాను నీచులను గాను చేసి ఉన్నాను అని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. లేవీల యాజకులుగా మీరు మీ గోత్రపు వారైన లేవీలందరూ కూడా నిబంధనను నిరర్ధకం చేయలాగా చేశారు. నా మార్గములను అనుసరింపక ధర్మశాస్త్రంలో విమర్శించుటలో మీరు పక్షపాతులు కనుక జనులందరి దృష్టికి మిమ్మల్ని తృణీకరింపదగిన వారిని గాను నీచులను గాను చేసి ఉన్నాను అని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చున్నాడు. అంటే మిగిలినటువంటి జనులు లేవీయులకు యాజకులకు ఇది వరకు ఇచ్చేటువంటి గౌరవం ఏదైతే ఉండేదో గౌరవం ఏదైతే ఇచ్చేదో అది ఇవ్వకుండా లాగున చేస్తాను. అలాగే వారి యొక్క దశమ భాగమును తీసుకొచ్చి మీకు పోషణగా ఉండులాగున ఏదైతే చేసేటువంటి వారో అది చేయకుండా లాగున చేస్తాను. మొత్తానికి మీరు నష్టపోవలసి వస్తుంది. 10వ వచనం, మనకందరికీ తండ్రి ఒక్కడే కాడ ఒక దేవుడే మనలను సృష్టింపలేదా? ఇలాగుండగా ఒకరి ఎడల ఒకరము ద్రోహము చేయించు మన పితరులతో చేయబడిన నిబంధనను మనం ఎందుకు తృణీకరించుచున్నాము? మన దేవుడు ఒకడు, మన తండ్రి ఒకడు, మనమందరం ఒక తండ్రి పిల్లలం అయినప్పుడు మనము మోసం చేస్తూ ఇతరులని నష్టపరచటము ఏ మేరకి సమంజసకరము? వాళ్ళెవరో కాదు కదా, మన సాటి వారే కదా, మన తోటి వారే కదా, మన అన్నదమ్ములు, మన అక్క చెల్లెళ్ళే కదా. మీరు అలా ఎలా చేస్తారు? మీరు దారి తప్పుకోవటం కాకుండా వారిని కూడా ఎలా దారి తప్పిస్తారు అని దేవుడు అడుగుచున్నాడు. యూదా వారు ద్రోహులైరి ఇశ్రాయేలీయుల మధ్య యెరూషలేములోని హేయక్రియలు
జరుగుచున్నవి. ఇశ్రాయేలీల మధ్య యెరూషలేములోనే ద్రోహ క్రియలు జరుగుచున్నవట. అంటే యెరూషలేము అని ఎందుకు ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నాడు అంటే, యెరూషలేము అనేటువంటి పట్టణంలో దేవాలయం ఉంది. దేవాలయంలో ధర్మశాస్త్రం ఉంది. అక్కడ యాజకులు ఉంటారు, హేమహేమీలు ఉంటారు. అలాంటి చోటనే ఇలాంటి ఘోరాలు జరుగుతూ ఉంటే, ఇక మిగిలిన పట్టణాలలో, పల్లెల్లో, ఉపగ్రామాలలో వాటి పరిస్థితులు, ఆ ప్రజల పరిస్థితులు ఎలా ఉంటాయి అని నిలదీస్తున్నాడు. యూదా వారు ద్రోహులైరి, ఇశ్రాయేలీల మధ్య యెరూషలేములోనే హేయ క్రియలు జరుగుతున్నవి. యూదా వారు యెహోవాకు ప్రియమైన పరిశుద్ధ స్థలమును అపవిత్రపరిచి అన్య దేవత పిల్లలను పెళ్లి చేసుకునేది. అంటే అన్య దేవతను పూజించేటువంటి వారి పిల్లలను పెళ్లి చేసుకునేది. అంటే వారి ఆ నడతను మార్చుకునేది. నన్ను విడిచిపెట్టి అన్యమైనటువంటి వాటితో కూడా వెళ్ళటానికి సిద్ధపడ్డారు అని అర్థం. యాకోబు సంతతి వారి డేరాలలో నుండి మేలుకొల్పు వారిని, పలుకు వారిని సైన్యములకు అధిపతి యెహోవా నాకు నైవేద్యం యెహోవా సైన్యములకు అధిపతి యెహోవాకు నైవేద్యము చేయువారిని యెహోవా నిర్మూలము చేయును. అంటే అన్య దేవత సంబంధమైనటువంటి సంబంధమైనటువంటి పిల్లలతో పెళ్లి చేసుకొని అలా అన్య సంబంధమైనటువంటి వాటిని అనుసరిస్తూ యెహోవాను అవమానపరుస్తూ, ఇక పేరుకు మాత్రం దేవునికి ఈ బలులు, ఈ రకరకాలైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నప్పుడు దేవుడు నిర్బంధంగా చెప్తున్నటువంటి మాట ఏంటంటే, వారి నైవేద్యం చేసేటువంటి వారిని యెహోవా నిర్మూలము చేయను. అలాంటి మనస్తత్వముతో నా దగ్గరికి వచ్చి మీరు పూజించినా నాకు సంతృప్తి కలగదు, మీరు అర్పించినా నేను వాటిని స్వీకరించలేను, నేను తృణీకరిస్తాను అని అంటున్నాడు. మరియు రెండవసారి మీరు ఇలాగనే చేయుదురు, నేను హెచ్చరించినది కూడా మళ్ళీ అలాగే చేయుదురు. యెహోవా బలిపీఠమును మీరు ఏడుపుతోనూ కన్నీళ్లతోనూ రోదనముతోనూ తడుపుదురు. కాబట్టి ఆయన మీ నైవేద్యమును అంగీకరింపకయు తనకు అనుకూలము కాని అర్పణలను మీ చేత తీసుకొనకయు ఉన్నాడు. మీరు ఏడుస్తారు, మీ ఏడుపు తాత్కాలికమే, మరలా అలాగే మీరు చేస్తారు. మీ వంకర బుద్ధి నాకు తెలుసు కనుక నేను మీరు ఏమి అర్పించినా కూడా తీసుకోను అని అంటున్నాడు. అది ఎందుకని మీరు అడగగా మళ్ళీ అడుగుతారట, ఎందుకు మీరు తీసుకోరు? ఇంతకుముందు ఒక ప్రశ్న అడిగారు, ఏం చేసి మిమ్మల్ని ఘనపరచలేదు అని అడుగుతారు అంటే దానికి వివరణ ఇచ్చారు. ఇప్పుడు మరొక ప్రశ్న అడుగుతాడట, నేను తీసుకోను, తృణీకరిస్తున్నాను అని చెప్పేసానంటే ఎందుకు అని మీరు అడుగుతారు. అడిగితే, యవ్వన కాలమందు నీవు పెళ్లి చేసుకుని అన్యాయముగా విసర్జించిన నీ భార్య పక్షమున యెహోవా సాక్ష్యాయను, అది నీకు తోటిదై నీవు చేసిన నిబంధనకు పాత్రురాలు కదా, నీ పెళ్లి భార్య కదా. కొంచెముగానైనను దైవాత్మ నొందిన వారిలో ఎవరును ఇలాగు చేయలేరు. ఒకడు చేసినను ఏమి జరిగెను, దేవుని చేత సంతతి నొందవలనని అతడు ప్రయత్నం చేశాను కదా. కాగా మిమ్మును మీరే జాగ్రత్త చేసుకుని యవ్వనమున పెళ్లి చేసుకుని మీ భార్యల విషయంలో విశ్వాసఘాతకులుగా ఉండకుడి. ఇప్పుడు ఇందాక అన్య స్త్రీల గురించి మాట్లాడాడు. అంటే ఇక్కడ ఈ సందర్భం దేన్ని నొక్కుచున్నది అని అంటే, వీళ్ళ సమాజంలో చేసుకున్నటువంటి వివాహ భార్యలు ఎవరైతే ఉన్నారో వాళ్ళను నిర్లక్ష్యం చేస్తున్నారు, వాళ్ళని పట్టించుకోవటం లేదు. అవసరమైతే విడాకులు ఇచ్చేస్తున్నారట. విడాకులు ఇచ్చేసి అన్య సంబంధమైనటువంటి స్త్రీలను వివాహం చేసుకుంటున్నారు, లేదా వాళ్ళతో వెలుచున్నారు. ఈ రకంగా పెళ్లి చేసుకున్నటువంటి భార్యలను మీరు అవమానపరుస్తున్నారు, లేదా వారిని బాధ పెట్టుచున్నారు. ఇలా
నేను ధర్మశాస్త్రంలో ఇచ్చిన నియమాన్ని బట్టి మీరు నేనేమన్నాను, వ్యభిచార కారణాన్ని బట్టి కాకుండా మరి ఏ కారణాన్ని బట్టి మీరు విడాకులు ఇవ్వకూడదు అని చెప్పి సెలవిచ్చాను. మీరు ఇవి లేకుండా మీకు ఇష్టం వచ్చినటువంటి మీ ఆశల కోసం, మీ కోరికల కోసం మీరు విడాకులు ఇస్తున్నారు. అది నాకు నచ్చటం లేదు. అలా నేను వద్దన్నటువంటి పనిని చేస్తూ నాకు అర్పణలు అర్పిస్తే నేను ఎలా తీసుకుంటాను? అంటే మొదటి నుండి కూడా ఇప్పుడు మనం చదువుతున్నటువంటి అన్నిట్లో కూడా మీరు నేను చెప్పినట్టుగా నడుచుకోవటం. మొదటిది ఏం చేస్తున్నారు? అర్పించకూడనటువంటి వాటిని అర్పించి నన్ను అగౌరవపరుస్తున్నారు. అవునా? రెండవది ఇప్పుడు ఇక్కడ ఏం చేశారు? ఇదిగో విడాకులు ఇవ్వకూడదు అని చెప్పినటువంటి వారికి మీరు విడాకులు ఇస్తున్నారు. ఆ రకంగా తప్పు చేస్తున్నారు. ఆ కారణాన్ని బట్టి ఈ కారణాన్ని బట్టి నేను మీ అర్పణలను స్వీకరించను. మూడో విషయం ఏంటంటే యాజకులే నేరుగా తప్పు చేస్తున్నారు. వారు లేవీలని అలాగే ఇతర గోత్రాల వారిని దారి తప్పిస్తున్నారు. ఇది తగదు కదా. అలా చేసుకుంటూ మీరు యాజకత్వం చేస్తే ప్రయోజనం ఏంటి? నాకు ఏం అర్పించుకున్నా కూడా ఏం ప్రయోజనము? నేను స్వీకరించను కదా అని అంటున్నాడు. 16వ వచనం. భార్యను పరిత్యజించుట నాకు అసహ్యమైన క్రియ అని ఇశ్రాయేలీల దేవుడకు యెహోవా సెలవిచ్చుచున్నాడు. మరియు ఒకడు తన వస్త్రములను బలాత్కారంతో నింపుట నాకు అసహ్యమని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. కాబట్టి మీ మనసులను కాచుకొనుడి, విశ్వాసఘాతకులు కాకుడి. అంటే ఇంత ఆగ్రహంలో కూడా ఇంకా అవకాశము కల్పిస్తున్నట్టుగా మాట్లాడుతున్నారు. ఎదుగో ఇప్పటికైనా మీరు మీ భార్యలకు విడాకులు ఇవ్వకండి. రెండవది, మీ వస్త్రములను బలాత్కారంతో నింపకండి అనంటే ఇతరులతో మీరు వెళ్ళకండి అని అంటున్నాడు. ఇతరులతో వెళ్ళకండి అంటే వ్యభిచారం చేయకండి, అక్రమ సంబంధాలను పెట్టుకోకండి, కొనసాగించకండి అని చెప్తున్నాడు. 17వ వచనం. మీ మాటల చేత మీరు యెహోవాను ఆయాస పెట్టుచు దేని చేత ఆయనను ఆయాస పెట్టుచున్నామని మీరు అడుగుతున్నారు. అన్నిటికీ హుషారు ఎక్కువ, మీకు అది తెలివి ఎక్కువ. చేసేది చేస్తున్నారు, మేమేం చేశాం అని అంటున్నారు. మీరేం చేశారో నాకు తెలీదా? మీ ముందు పెట్టలేనా? మీకు చూపించలేనా? నేను నన్ను ఆయాస పెట్టుచునే తిరిగి మళ్ళీ మేము ఏం చేశాము అని అంటున్నారు. మీ మాటల చేత మీరు యెహోవాను ఆయాస పెట్టుచు దేని చేత ఆయనను ఆయాస పెట్టుచున్నామని మీరు అడుగుచున్నారే. దుర్మార్గులు యెహోవా దృష్టికి మంచివారు. అంటే మీతో పోల్చుకుంటే దుర్మార్గులు బెటర్. అంటే దుర్మార్గులకే మీరు దుర్మార్గులు. అంత ఘోరంగా మారిపోయారు. అంటే వారిని మీరు మిమ్మల్ని పక్కన పెట్టి పోల్చుకుంటే మీకంటే వాళ్ళే బెటర్ అని చెప్పుకోవాల్సి వస్తున్నది. మీద ఒక మాట అన్నాడు కదా, అన్య జనులలో నేను ఇలాగున జరుగునా అని చెప్తాను అన్నాడు. కనుక ఇలాంటి విషయాలని మనం గమనించుకోవాల్సినటువంటి అవసరత ఉంది. వారి యందు ఆయన సంతోషపడును, లేక న్యాయకర్తయగు దేవుడు ఏమాయను అని చెప్పుకొనుట చేతనే మీరు ఆయనను ఆయాస పెట్టుచున్నారు. దుర్మార్గులు యెహోవా దృష్టికి మంచివారు, వారి యందు ఆయన సంతోషపడును. అంటే ఇక్కడ ఇంకా చెప్తే ఏం చెప్తున్నాడో తెలుసా అండి? దొంగలు, వ్యభిచారులు, మోసగాళ్ళు ఇలాంటి వాళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ చూపెట్టి వీళ్ళు దేవుని జనాంగము, వీళ్ళంటే దేవుడికి చాలా ఇష్టము అని చెబుతూ వారిని ఇంకా ప్రోత్సహించేటువంటి వారుగా ఉంటున్నారు. ఇందాక దుర్మార్గులు అంటే యూదులతో దుర్మార్గులు అయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, దుర్మార్గులను మించిన దుర్మార్గులుగా యూదులు ఉండటం మూలంగా వీళ్ళకంటే వాళ్ళు బెటరు అనేటువంటి కోణంలో మనం ఒక మాట మాట్లాడుతున్నాం కదా. కానీ యాక్చువల్ విషయం ఏంటంటే ఇక్కడ ఈ పాపులు ఎవరైతే ఉన్నారో, ఈ దుర్మార్గులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు
చేసేటువంటి పనులను సమర్థిస్తూ వీళ్ళు దేవునికి ఇష్టమైనటువంటి జనాంగము, దేవుడు వీరిని ప్రేమిస్తున్నాడు, దేవుడు వీరి పట్ల ఉన్నాడు, దేవుని కృప వీరికి తోడై ఉన్నది అని సమాజానికి తప్పుడు సాంకేతాన్ని ఇస్తున్నారు. తప్పుడు సాంకేతాన్ని ఇవ్వటం మూలంగా ఓహో ఇలా ఉన్నా దేవుడు మెచ్చుకుంటాడు, దేవుడు అక్కడ చేర్చుకుంటాడు, దేవుడు మాకు తోడై ఉంటాడు, దేవునికి కోపం ఏమి రాదు, శాపమేమి ఇవ్వడు, ఆశీర్వాదమే ఇస్తాడు అనేటువంటి భ్రమలో వాళ్ళు ఉండి వాళ్ళు చేస్తున్న తప్పును తెలుసుకొని సరిదిద్దుకొనకుండా ఆ చేసిన తప్పును వారు మరలా మరలా చేస్తూ కొనసాగించేటువంటి అవకాశాన్ని మీరు కల్పిస్తున్నారు అని అన్నాడు. చాలా తీవ్రమైనటువంటి మాటలు మాట్లాడాడు. ఓకేనా? రైట్. 3వ అధ్యాయం. ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను. మీరు వెతుకుచున్న ప్రభువు అనగా మీరు కోరు నిబంధన దూత తన ఆలయమునకు హఠాత్తుగా వచ్చును. ఇదిగో ఆయన వచ్చుచున్నాడని సైన్యములకు అధిపత్యకు యెహోవా సెలవిచ్చున్నాడు. నేను ఒక దూతను పంపుచున్నాను. నీకు తెలియనటువంటి సమయంలో హఠాత్తుగా ఆయన మీ యొద్దకి వస్తాడు. అయితే ఆయన వచ్చు దినమును ఎవరు సహింపగలరు? ఆయన వచ్చు దినమును ఎవరు సహింపగలరు అంటే దినమును సహించకపోవటం కాదు, ఆయన రాకడను సహించరు అని చెప్తున్నాడు అనమాట. ఆయన అగుపడగా ఎవరు ఓర్వగలరు? ఆయన కంసాలి అగ్ని వంటి వాడు, చాకలి వాని సబ్బు వంటి వాడు. ఎవరి గురించి చెప్తున్నారు ఈ మాటలు? యేసయ్యను గురించి చెప్తున్నాడు. నేను యేసును పంపుతాను, అయితే ఆయన హఠాత్తుగా వస్తాడు. వచ్చినటువంటి ఆయన్ని మీరు ఓర్వరు అని అంటున్నాడు. ఓర్వరు, సహింపరు. అయితే మీరు ఓర్వకపోయినా ఆయన ఎలాంటి వాడు అనంటే కంసాలి అగ్ని వంటి వాడు. అంటే వ్యక్తిత్వాన్ని చెప్పేటప్పుడు నిప్పు లాంటి వాడు అని చెప్తా ఉంటారు కదా, అలాంటి పరిశుద్ధుడు అని చెప్పటం. తర్వాత చాకలి వాని సబ్బు వంటి వాడు. సబ్బంతా ఏం చేస్తుంది? మురికిని తొలగిస్తుంది. అలా పాపాలను, దోషాలను తొలగించేటువంటి వాడు ఆయన అని యేసు ప్రభుల వారిని గురించినటువంటి ప్రవచనాన్ని గ్రహిస్తున్నాడు. వెండిని శోధించి నిర్మలము చేయు వాడైనట్లు, అంటే వెండిని శుభ్రం చేయు వాడైనట్లు కూర్చొని ఉండును. లేవీయులు నీతిని అనుసరించి యెహోవాకు నైవేద్యములు చేయునట్లు వెండి బంగారములను నిర్మలము చేయు రీతిని ఆయన వారిని నిర్మలులను చేయును. అంటే ఒక కంసాలి వెండి బంగారాన్ని ఎలా శుద్ధి చేస్తాడో, ఇదిగో ఈ వ్యక్తి అంటే యేసు ప్రభుల వారు ఈ జనులను అలా శుద్ధి చేస్తాడు అన్నట్టు. అప్పుడు మునుపటి దినములలో ఉండినట్లు, పూర్వపు సంవత్సరములలో ఉండినట్లు యూదా వారును యెరూషలేము వాసులను చేయు నైవేద్యములు యెహోవాకు ఇంపుగా ఉండును. అలా శుద్ధి చేయబడిన తర్వాత వాళ్ళు తీసుకొచ్చి అర్పించేటువంటి అర్పణలు అప్పుడు దేవునికి ఇష్టంగా ఉంటాయి. వాటిని తీసుకుంటాడు. తీర్పు తీర్చుటకు నేను మీ యొద్దకు రాగా చిల్లంగి వాండ్ర మీదను, వ్యభిచారుల మీదను, అప్రమాణికుల మీదను నాకు భయపడక వారి కూలి విషయంలో కూలి వారిని, విధవరాండ్రను, తండ్రి లేని వారిని బాధ పెట్టి పరదేశులకు అన్యాయము చేయు వారి మీదను దృఢముగా సాక్ష్యము పలుకుదునని సైన్యములకు అధిపత్యగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. తీర్పు తీర్చేటువంటి దినాన ఇదిగో వీళ్ళందరూ నేను మనసులో పెట్టుకుంటాను, వీరికి నేను వారు చేసిన క్రియను బట్టి నేను తీర్పు తీరుస్తాను. అందులో లిస్టులో ఎవరెవరు ఉన్నారంటే చిల్లంగి వాన్రు, వ్యభిచారులు, అప్రమాణికులు, నాకు భయపడినటువంటి వారు, కూలి వారికి కూలి ఇయ్యనటువంటి వారు, విధవరాండ్రను, తండ్రి లేనటువంటి వారిని బాధ పెట్టేటువంటి వారిని, అన్యాయం చేయు వారిని, వీళ్ళందరినీ నేను వదిలిపెట్టను, వారందరి మీద తీర్పు తీరుస్తాను అన్నట్టు. 6వ వచనం, యెహోవానైన నేను మార్పు లేని వాడను కనుక యాకోబు సంతతి వారైన మీరు లయము కాలేదు. యెహోవానైన నేను మార్పు లేని వాడను గనక యాకోబు సంతతి వారైన మీరు లయము కాలేదు. మార్పు లేని వాడను అంటే నేను మీ తండ్రి అయిన యాకోబుకి ఏ మాట ఇచ్చానో ఆ మాటనే ఇప్పటికీ నా మనసులో పెట్టుకొని నడుచుకుంటున్నాను కాబట్టి మీరు ఇంకా బ్రతికి ఉన్నారు.
లేదంటే ఎప్పుడు మీ శాల్తీలు లేచేవి, మీ ఆనవాళ్ళు లేకుండా పోయేటివి. నేను మార్పు లేనటువంటి వాడను, కానీ మారుతున్నది మీరే. నా జనాంగముగా ఉన్నటువంటి మీరు నాకు దూరంగా జరిగిపోతున్నారు. 7వ వచనం, మీ పితరుల నాట నుండి మీరు నా కట్టడలను గైకొనక వాటిని త్రోసివేసితిరి. అయితే మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవీయగా, మేము దేని విషయంలో తిరుగుతామని మీరందరూ. ఎన్ని ముడులు చూడండి, అన్నింటికి అన్ని ప్రశ్నలే. మళ్ళా ఏమి ఎరగనట్టుగా నగరాజులు అంటారు చూడు, ఈ నంగనాచితనము వీళ్ళ దగ్గర చాలా ఉంది. అంత కోపం వస్తున్నది, అంత బాధపడుతున్నారు. ఇంతకు మేము ఏం చేశామని అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అయితే అలా అడుగుతారు అని అంటూ దానికి ఆయన చెప్తున్నటువంటి మాట. 8వ వచనము, మానవుడు దేవుని యొద్ద దొంగిలునా. ఏం చేశాం అని అంటున్నారు కదా. మానవుడు దేవుని యొద్ద దొంగతనం చేయొచ్చా? అసలు మనిషి దగ్గరనే దొంగతనం చేయకూడదు. ఏకంగా నా దగ్గరే దొంగతనం చేసి, అంటే గర్భగుడిలోనే ఏదో మాయం చేసింది అన్నట్టుగా నా దగ్గరనే మీరు దొంగతనం చేస్తున్నారు. ఇక మిగిలినటువంటి వాళ్ళ సంగతి మాట్లాడేది ఏముంటది? ఇంతకీ ఏం దొంగతనం చేశాం మేము అని అంటే చెప్తున్నాడు, మీరు నా యొక్క దొంగిలితిరి. దేని విషయంలో మేము దొంగిలితిమని మీరందరూ 10వ భాగమును ప్రతిష్ఠితార్పణలను ఇయ్యక దొంగిలితిరి. అంటే నాకు రావలసిన వాటాను నాకు రాకుండా మీరు మింగేశారు. అదే మీరు చేసిన దొంగతనం. సృష్టిని నేను ఇచ్చాను, ప్రకృతిని నేను ఇచ్చాను, పంటను నేను ఇచ్చాను, ఫలములను నేను ఇచ్చాను. ఇచ్చి 90% అనుభవించండి రా, 10% నాది నాకు ట్యాక్స్ రూపంలో కట్టండి రా అన్నాను. ఇప్పుడు గవర్నమెంట్ ఐటీ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి అరెస్ట్ చేస్తారు. భారతదేశం అంతా గవర్నమెంట్ ఆధీనంలో ఉంటది. ఇందులోని వనరులన్నీ కూడా వారి ఆధీనంలో ఉంటాయి రికార్డెడ్ గా. మీరు ఉద్యోగాలు చేసుకోండి, వ్యాపారాలు చేసుకోండి, విస్తృతంగా సంపాదించుకోండి, ఎంతైనా సంపాదించుకోండి. సంపాదించుకున్న దాంట్లో ఇంత 18% ట్యాక్స్ మాకు జిఎస్టీ కట్టాలి అని చెప్పేసి గవర్నమెంట్ అంటుంది, సెంట్రల్ గవర్నమెంట్. నువ్వు తప్పించుకు తిరిగావనుకో వాళ్ళు లెక్కలు తీస్తారు. తేడా వచ్చిందంటే అర్ధరాత్రి అయినా సరే ఆగకుండా వచ్చి నిన్ను అరెస్ట్ చేస్తారు. అలాంటప్పుడు నువ్వు ఇప్పుడు దేవుడి సొమ్ము తినుకుంటూ దేవుడిచ్చిన దాంట్లో దేవుడికి కట్టకుండా ఎగవేస్తూ ఉంటే ఇప్పుడు నువ్వు ఎవరి కన్ను కప్పుతున్నావు అన్నమాట, ఎవరిని మోసం చేస్తున్నావు అన్నమాట, ఎవరిని కొట్టేస్తున్నావు అన్నమాట. దేవుడిది కొట్టేస్తున్నావు. మీరందరూ 10వ భాగమును ప్రతిష్టార్పణలో ఇయ్యక దొంగిలితిరి. ఈ జనులందరూ నా యొద్ద దొంగిలిచునే ఉన్నారు. మీరు శాపగ్రస్తులై ఉన్నారు. నా మందిరములో ఆహారం ఉండునట్లు 10వ భాగం అంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలను కుమ్మరించెదరని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఏం చేశామని అడిగారు కదా, నేను చెప్పాను కదా, మీరు ఈ విధంగా దొంగతనం చేశారు కనుక ఇప్పటికైనా నా దగ్గరికి తీసుకురావాల్సింది తీసుకురండి, అప్పుడు నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. నేను ఆశీర్వదిస్తే మీకు మీ నేల 10 బస్తాలు పండించేటువంటి నేల కాస్త 15 బస్తాలు పండిస్తుంది. మీకు లాభమే కలుగుతుంది తప్ప నష్టం కలగదు. పిసినారితనం చేసి ఇందులో దేవునికి ఎందుకు ఇవ్వాలని చెప్పేసి మీరు బిగబట్టారనుకోండి, నెక్స్ట్ ఇయర్ ఏమవుతుంది? ఆ 10 బస్తాలు కూడా పండదు. కరువు వస్తుంది, క్షామం వస్తుంది, ఉన్నది పోతుంది, ఉంచుకున్నది పోతుంది. 3 విషయాలు చెప్పాడండి ఇప్పటికీ. ఏం తప్పు చేసామంటే, ఒకటి అపవిత్రమైనటువంటి వాటిని అర్పిస్తున్నారు. రెండవది అన్యాయంగా వివాహం చేసుకున్నట్టు భార్యలకి విడాకులు ఇస్తున్నారు. మూడవది ఇది ఒక 10వ భాగము నా సన్నిధిలోకి తీసుకురావాలి, మీకు తీసుకురావటం లేదు. నాలుగవది
నాలుగోదని ఇక్కడ అట్లా అంటే ఈ యాజకులకు ఒక బాధ్యత ఉంటుంది. వారే దారి తప్పి మిగిలిన జనాలందరినీ దారి తప్పిస్తున్నారు. మేము ఏం చేసాం అంటే ఇది కూడా ఒక పాయింట్. ఓకేనా? రైట్. 11వ వచనం. మీ పంటను తినివేయు పురుగులను నేను గద్దించెదను. ఎప్పుడు? మీరు అర్పణలు తీసుకొచ్చినప్పుడు. అవి మీ భూమి పంటను నాశనం చేయవు. మీ ద్రాక్ష చెట్లు అకాల ఫలములను రాచకుండునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. అప్పుడు ఆనందకరమైన దేశములో మీరు నివసింతురు కనుక అన్యజనులందరూ మిమ్మను ధన్యులందరని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. మళ్ళా పాపమ్మ అమ్మమ్మ చెప్పినట్టుగా దగ్గర తీసుకొని మళ్ళీ ఉదగరించి అట్లా కాదురా, ఇట్లా ఉండండి, మీరెందుకు నష్టపోవాలి, నాకెందుకు కోపం తెప్పియాలి, పద్ధతి మార్చుకోండి, బుద్ధి మార్చుకోండి అని మళ్ళీ నెమ్మదిగా చెప్తున్నాడండి. దేవుడు దేవుడే, ఆయనకు సాటి ఎవరు లేరు. ఓకేనా? పాయింట్లు మీకు అర్థమవుతాయని అనుకుంటున్నాను. ముగింపు కనుక నేను మాట్లాడింది సరిపోతుంది అని నేను భావిస్తున్నాను. ఓకే, అర్థం కాకపోతే మళ్ళీ చదవచ్చు, మళ్ళీ చదవచ్చు. అప్పటికి అర్థం కాకపోతే కాంటాక్ట్ చేయొచ్చు. ఓకేనా? 13వ వచనం. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నన్ను గూర్చి మీరు బహు గర్వపు మాటలు పలికి నిన్ను గూర్చి ఏమి చెప్పితిమని మీరు అడుగుదురు. ఇందాక 3 విషయాలు అన్నాను కదా, 3 విషయాలతో పాటు ఇంకొక విషయం కూడా ఉండిందండి. ఏంటి అనంటే, నా మాట లెక్క చేయకుండా హేయ క్రియలు చేయిచు అనేటువంటి మాటను మాట్లాడారు. ఏంటది? మనకందరికీ తండ్రి ఒకడే కాడా? ఒకడే దేవుడు మనల్ని సృష్టింపలేదా? ఇలాగుండగా ఒకరి ఎడల ఒకరు ద్రోహం చేయొచ్చు. మన పితరులతో చేయబడిన నిబంధనలు మనం ఎందుకు తృణీకరించున్నాము? యూదావారు ద్రోహులైరి. ఇశ్రాయేలీల మధ్య యెరూషలేములోనే హేయ క్రియలు జరుగుచున్నవి. దేవుని మాటను ధిక్కరించేటువంటి వారుగా కనిపిస్తున్నారు అన్నారు. ఇప్పుడు ఈ 3-4 విషయాలు ప్రస్తావన చేసి మళ్ళీ ఇప్పుడు అడిషనల్ గా మరొక విషయాన్ని ప్రస్తావన చేస్తున్నాడు 13వ వచనంలో. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నన్ను గూర్చి మీరు బహు గర్వపు మాటలు పలికి నిన్ను గూర్చి ఏమి చెప్పితిమని మీరు అడుగుదురు. దేవుని సేవ చేయుట నిష్ఫలమనియు ఆయన ఆజ్ఞలను గైకొని సైన్యములకు అధిపతి యెహోవా సన్నిధిని మనము దుఃఖాక్రాంతులుగా తిరుగుట వలన మనకు ప్రయోజనం ఏమనియు, గర్విష్ఠులు ధన్యులగుదురనియు, యెహోవాను శోధించు దుర్మార్గులు వర్ధిల్లుదురనియు, వారు సంరక్షణ పొందుదురనియు మీరు చెప్పుకొనుచున్నారు. దేవుడు దేవుడు దేవుడు, భక్తి భక్తి భక్తి, పరిశుద్ధత పరిశుద్ధత, పాపం పాపం అని చెప్పేసి మనం చేతులు ముడే దగ్గర చేతులు కట్టుకొని మడిగట్టుకొని మనము కంట్రోల్లో ఉంటే మనకి ఏం ప్రయోజనం కలుగుచున్నది? అన్యుడు వాడు దొంగతనం చేస్తున్నాడా, లంగతనం చేస్తున్నాడా, ఏం చేస్తున్నాడు, కానీ వాడు డెవలప్ అవుతున్నాడు, వాడు బాగుంటున్నాడు. మనం ఎక్కడే ఉండేటోళ్ళో అక్కడనే ఉంటున్నాం, మనం నష్టపోతున్నాం. కనుక మనము దేవుని సేవ చేయవలసినటువంటి అవసరం లేదు. దానివల్ల మనకేం ప్రయోజనము లేదు. ఆయన ఆజ్ఞను గైకోవాల్సినటువంటి అవసరం లేదు అని మీరు చెప్పుకొందురు. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవి యొగ్గి ఆలకించెను. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండు వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమునందు వ్రాయబడెను. ఇలా మీరు ఎవరెవరైతే చెవులు కొరుకుంటున్నారో వాళ్ళందరినీ దేవుడు గమనిస్తున్నాడు. అయితే యథార్థముగా నడుచుకుందాము అనుకున్నటువంటి వారిని మాత్రం దేవుడు మరొక వారి పేర్లు జీవ గ్రంథంలో రాసుకుంటున్నాడు. మిగిలినటువంటి వారి పేర్లు తుడిచివేయబడతాయి. ఇది 4వది. చిన్నగా మాట్లాడుకుంటే ఇంకా 2 విషయాలు నేను మీ దృష్టికి తీసుకొచ్చాను. వాటిని కలుపుకుంటే 6 విషయాలు అవుతాయి.
ఓకేనా. ఆ తర్వాత ఏమంటున్నాడు, 17వ వచనం, నేను నియమింపబోవు దినము రాగా వారు నా వారై నా స్వకీయ సంపాద్యమై ఇందురు. తండ్రి తన్ను ప్రేమించు కుమా ఆ, తండ్రి తన్ను సేవించు కుమారుణ్ణి కనికరించున్నట్లు నేను వారిని కనికరింతునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎంత చేసినా కూడా ఏమంటున్నాడు, మీరు నా స్వకీయ సంపాద్యమురా, నా స్వాస్థ్యమురా. ఆ దినము వచ్చిన నాడు మీరందరూ నన్ను సేవిస్తారు, సేవించినటువంటి వారిని అందరినీ నేను కనికరిస్తాను. ఆ దినము అంటే ఇప్పుడు యేసు ప్రభుల వారి యొక్క దినము. ఇక్కడ నుంచి పెట్టాము ఎంత టైం నుంచి పెట్టాము. 1 minute 2 minutes అంతే నువ్వు చూసినప్పుడేనా, ఎందుకంటే 11కి అవుతుంది. ఓకే 11 కా అది 11:05 ఇది 11 5 minutes ఫాస్ట్ కదా. చాలే 11 అవుతుంది. మళ్ళీ గుర్తుపెట్టుకోవచ్చు. 11 అవసరం కానీ లాస్ట్ ప్రేయర్ వద్దు, పాజ్ చేయండి. ఏంటది? మనకందరికీ తండ్రి ఒకడే కాడా? ఒకడే దేవుడు మనల్ని సృష్టింపలేదా? ఇలాగుండగా ఒకరి ఎడల ఒకరు ద్రోహం చేయొచ్చు. మన పితరులతో చేయబడిన నిబంధనలు మనం ఎందుకు ధృవీకరించున్నాము? యూదావారు ద్రోహులైరి, ఇశ్రాయేలీల మధ్య యెరూషలేములోనే హేయ క్రియలు జరుగుచున్నవి. దేవుని మాటను ధిక్కరించేటువంటి వారుగా కనిపిస్తున్నారు అన్నాడు. ఇప్పుడు ఈ 3-4 విషయాలు ప్రస్తావన చేసి మళ్ళీ ఇప్పుడు అడిషనల్ గా మరొక విషయాన్ని ప్రస్తావన చేస్తున్నాడు 13వ వచనంలో. యెహోవా సెలవిచ్చినదేమనగా, నన్ను గూర్చి మీరు బహు గర్వపు మాటలు పలికి నిన్ను గూర్చి ఏమి చెప్పితిమని మీరు అడుగుదురు. దేవుని సేవ చేయుట నిష్ఫలమనియు ఆయన ఆజ్ఞలను గైకొని సైన్యములకు అధిపతి యెహోవా సన్నిధిని మనము దుఃఖాక్రాంతులుగా తిరుగుట వలన మనకు ప్రయోజనం ఏమనియు, గర్విష్ఠులు ధన్యులగుదురనియు, యెహోవాను శోధించు దుర్మార్గులు వర్ధిల్లుదురనియు, వారు సంరక్షణ పొందుదురనియు మీరు చెప్పుకొనుచున్నారు. దేవుడు దేవుడు దేవుడు, భక్తి భక్తి భక్తి, పరిశుద్ధత పరిశుద్ధత, పాపం పాపం అని చెప్పేసి మనం చేతులు ముడే దగ్గర చేతులు కట్టుకొని మడిగట్టుకొని మనము కంట్రోల్లో ఉంటే మనకి ఏం ప్రయోజనం కలుగుచున్నది? అన్యుడు వాడు దొంగతనం చేస్తున్నాడా, లంగతనం చేస్తున్నాడా, ఏం చేస్తున్నాడు, కానీ వాడు డెవలప్ అవుతున్నాడు, వాడు బాగుంటున్నాడు. మనం ఎక్కడే ఉండేటోళ్ళో అక్కడనే ఉంటున్నాం, మనం నష్టపోతున్నాం. కనుక మనము దేవుని సేవ చేయవలసినటువంటి అవసరం లేదు, దానివల్ల మనకేం ప్రయోజనము లేదు, ఆయన ఆజ్ఞను గైకోవాల్సినటువంటి అవసరం లేదు అని మీరు చెప్పుకొందురు. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవి యొగ్గి ఆలకించెను. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఉంటూ వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమునందు వ్రాయబడెను. ఇలా మీరు ఎవరెవరైతే చెవులు కొరుకుంటున్నారో వాళ్ళందరినీ దేవుడు గమనిస్తున్నాడు. అయితే యథార్థముగా నడుచుకుందాము అనుకున్నటువంటి వారిని మాత్రం దేవుడు మరొక వారి పేర్లు జీవ గ్రంథంలో రాసుకుంటున్నాడు. మిగిలినటువంటి వారి పేర్లు తుడిచి వేయబడతాయి. ఇది 4వది. చిన్నగా మాట్లాడుకుంటే ఇంకా 2 విషయాలు నేను మీ దృష్టికి తీసుకొచ్చాను. వాటిని కలుపుకుంటే 6 విషయాలు అవుతాయి. ఓకేనా. తర్వాత ఏమంటున్నాడు 17వ వచనం, నేను నియమింపబోవు దినము రాగా వారు నా వారై నా స్వకీయ సంపాద్యమై ఇందురు. తండ్రి తన్ను సేవించు కుమారుణ్ణి కనికరించున్నట్లు నేను వారిని కనికరింతునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎంత చేసినా కూడా ఏమంటున్నాడు, మీరు నా స్వకీయ సంపాద్యమురా, నా స్వాస్థ్యమురా.
ఆ దినము వచ్చిన నాడు మీరందరూ నన్ను సేవిస్తారు, సేవించినటువంటి వారిని అందరినీ నేను కనికరిస్తాను. ఆ దినం అంటే ఇప్పుడు యేసు ప్రభుల వారి యొక్క దినము. 18వ వచనం. అప్పుడు నీతి గల వారెవరో, దుర్మార్గులెవరో, దేవుణ్ణి సేవించు వారెవరో, ఆయనను సేవించని వారెవరో మీరు తిరిగి కనుగొందరు. అప్పుడు వస్తుంది మీకు ఆలోచన, అప్పుడు వస్తుంది తెలివి, సోయి. కానీ అప్పటికే చేయి దాటిపోవచ్చు పరిస్థితి. కనుక దీన్ని దృష్టిలో పెట్టుకోండి అని అంటున్నాడు. ఓకేనా? చివరగా 4వ అధ్యాయం. ఎలయనగా నియమింపబడిన దినము వచ్చుచున్నది, కొలిమి కాలునట్లు అది కాలును, గర్విష్ఠులందరూ దుర్మార్గులందరూ కొయ్య కాలు వలె ఉందురు, వారిలో ఒకనికి వేరైనను చిగురైనను లేకుండును. ఈ గర్విష్ఠులందరికీ, దుర్మార్గులందరికీ కూడా వేరుండదట, చిగురు ఉండదట. అంటే వారు నిలబడడు, ఇంకొకడు పుట్టడు. ఒకవేళ పుట్టినా నరకబడతాడు. అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలగజేయును. కనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేయుదురు. నేను మీకు తోడై ఉంటే మీరు అంత ఉత్సాహంతో, సంతోషంతో, ఆనందంతో గంతులు వేయుదురు. నేను నియమింపబో దినమున దుర్మార్గులు మీ పాదముల కింద ధూళి వలె ఉందురు, మీరు వారిని అనగదొరుకుదురని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు. అంటే నా యందు భయభక్తులు కలిగి ఉన్నటువంటి వారిని నేను బలపరుస్తాను, ఎత్తి పట్టుకుంటాను. ఈ భయభక్తులు కలిగినటువంటి వారు దుర్మార్గులని, భక్తి లేనటువంటి వారిని, భయము లేనటువంటి వారిని ఒక ధూళిని తొక్కినట్లుగా మీరు వారిని త్రొక్కివేస్తారు. హోరేబు కొండ మీద ఇశ్రాయేలులందరి కొరకై నేను నా సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమును, దాని కట్టడలను, విధులను జ్ఞాపకము చేసుకోండి. ఇప్పటికైనా యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము రాకమునుపు నేను ప్రవక్తయగు ఏలియాను మీ యొద్దకు పంపుతును. ఇందాక ఆ దినం అంటే ఏ దినం అనుకుంటున్నారు? యేసయ్య రాకడ దినం. ఆ యేసయ్య రాకడ దినానికి ముందు ఎవరిని పంపిస్తాడట? రాక మునుపు యోహానును పంపిస్తాను అన్నట్టు. ఏలియా ఆత్మ కలిగినటువంటి వాడుగా, ఏలియా లాగా రోషము కలిగినటువంటి వాడుగా బాప్తిసం ఇచ్చేటువంటి యోహానును మీ యొద్దకు పంపుదును. నేను వచ్చి దేశమును శపించకుండానట్లు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టును, పిల్లల హృదయములను తండ్రుల తట్టును త్రిప్పును. ఈ మాటలన్నీ కూడా మనకి యోహాను సువార్తలో కనిపిస్తాయి. ఓకే, ఇది సంగతి. ఏంటి? వారు చేస్తున్న పొరపాట్లు ఏంటో చెప్పాడు. ఒకటి, యాజకులు దారి తప్పిస్తున్నారు. రెండవది, అపవిత్రమైన వాటిని అర్పిస్తున్నారు. మూడవది, నన్ను ఆయాసపరుస్తున్నారు, అవమానపరుస్తున్నారు. మూడవది. నాలుగవది అంటే ఇందాక ఏమి చేసి నిన్ను ఆయాసపరిచితిమి అని అడిగారట. అది. ఇక నాలుగవది, మీరు కట్టుకున్న భార్యలకి విడాకులు ఇస్తున్నారు అన్యాయంగా. ఎన్నైనా? 4. ఐదవది ఏం చెప్పాడు? దేవుని సేవ చేయుట నిష్ఫలము. మధ్యలో ఇంకొకటి ఉన్నట్టున్నది. మధ్యలో ఇంకొకటి ఉంది. ఏంటది? దశమ భాగం ఇవ్వకుండా దొంగిలిస్తున్నారు. రైట్? ఓకే. ఇది ఐదవది. ఆరవది ఏమిటి అని అంటే, దేవుని సేవ చేయుట, ఆయన ఆజ్ఞలను గైకొనుట నిష్ఫలము అని మీరు భావిస్తున్నారు. ఇన్ని రకాలుగా నన్ను ఆయాసపరిచారు, బాధ పెట్టారు, కనుక నా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాను. అయితే ఇప్పటికీ నేను సెలవిస్తున్నది ఏంటంటే, మోషే ధర్మశాస్త్రాన్ని మీరు పాటించండి.
లేదంటే ఆ దినమున మీకు తీర్పు తీర్చబడుతుంది. మీరు జాగ్రత్త పడండి. ఇదిగో ఒక దినమున నా దూతను మీ యొద్దకి పంపిస్తాను, అంటే యేసుక్రీస్తుల వారిని పంపిస్తాను. ఆ దినమునకైనా మీరు సిద్ధపడండి. అయితే దానికి ఆనవాలుగా ముందుగా యోహానును పంపిస్తాను. గుర్తించండి, నేను పంపించేటువంటి దూత ఎవరో మీరు గుర్తించండి. ఆయన మాటలు వినండి. మీ బ్రతుకులు, మీ జీవితాలని మార్చుకోండి, మంచి భవిష్యత్తుని పొందుకోండి అని ఈ మలాకి ద్వారా దేవుడు సెలవు ఇవ్వటం జరిగింది. మోస్ట్లీ మీకు అర్థమైనవి అని అనుకుంటున్నాను. అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడైనటువంటి మా దేవుడు